అందరికీ నమస్కారం. నా పేరు కొవ్వాడ రాజు. మీరు చూస్తున్నారు కేకే స్పోర్ట్స్ రివ్యూ. నిన్న లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్గా మిగిలిపోయింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు తమ పదునైన బంతులతో లక్నో బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. మరి ఈ మ్యాచ్ విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. టాస్ గెలిచి లక్నో బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడింది. మొహమ్మద్ షమి వరుస బంతుల్లో జైస్వాల్ మరియు జురేల్ వికెట్లు తీసి షాక్ ఇచ్చాడు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 8 పరుగులకే అవుట్ అవడంతో ఆర్ఆర్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రియాన్ పరాగ్, హెట్మయర్ కొంచెంసేపు నిలబడిన కీలక సమయంలో వెనుదిరిగారు. చివరిలో రవీంద్ర జడేజా తన అనుభవాన్ని రంగరించి 29 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టుకు 159 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్ఎస్జీకి ఆరంభమే షాకింగ్. ఆయుష్ బదర్ని రన్అట్ అవగా రిషబ్ పంత్, మార్క్రమ్ ఇద్దరూ డకౌట్ అయి నిరాశపరిచారు. మిచెల్ మార్ష్ ఒకటే 41 బంతుల్లో 55 పరుగులు చేసి పోరాడాడు. కానీ అతనికి అవతల ఎండ్ నుంచి సహకారం లభించలేదు. నికోలస్ పూరాన్ కాసేపు ప్రయత్నించిన జడేజా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. జఫ్రా ఆర్చర్ 20 పరుగులకు 3 వికెట్లు తీసి తన వేగంతో లక్నో వెనువిరిచాడు. చివర్లో శర్మ, బర్గర్ చెరో 2 వికెట్లు తీయడంతో లక్నో 119 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్ కూలిపోవడం, మధ్యలో పార్ట్నర్షిప్స్ లేకపోవడం, ఆర్చర్ స్పెల్ ఒక గేమ్ చేంజర్. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకోగా లక్నో వరుసగా 4వ ఓటమిని చవి చూసింది. ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మరి లక్నో బ్యాటింగ్ వైఫల్యంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.